శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక వీరబల్ వినోదాలు. పాపాయిలు, వీరబలుడి పేరు విన్నారో లేదో, ఆయన మన తెలుగువాడు, భలే తెలివైనవాడు. ఆయన ఒక్క పలుకు పలికితే తెగ నవ్వొచ్చేస్తుంది. అందుకనే మన వీరబలుడిని అక్బరు పాషా తన ఆస్థానంలో ముఖ్యమంత్రిగా అట్టే పెట్టుకున్నాడు. అక్బర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పగలవాడు ఒక్క వీరబలుడేనన్నమాట. వీరబలుడంటే పాదుషా మక్కువ పడతాడని చెప్పి తక్కిన మంత్రులందరూ కూడా ఆయనను చూసి అసూయపడేవాళ్ళు. అంచేత అవకాశం చిక్కినప్పుడల్లా వాళ్ళు వీరబలుని గురించి ఏవేవో కిట్టని మాటలు చెబుతూ అతని పైన ప్రభువుకి ద్వేషం కలిగించేందుకు ప్రయత్నించేవాళ్ళు. అబ్బో, ఇట్లాంటి వాళ్ళని 1,00,000 మందిని చూచి ఉంటారు వీరబలుడు, వీళ్ళొక లెక్క. అయితే వీరబలుడు కూడా వీలైనప్పుడల్లా వాళ్ళని దెబ్బతీసి ఏడిపించడానికి చూస్తూ ఉంటాడు. వీరబలుణ్ణి కొంటె ప్రశ్నలు వేసి ఎట్లాగైనా చిత్తు చేయడం అంటే పాదుషాకు సరదా. ఒకనాడు నిండు దర్బార్లో అక్బర్ పాదుషా, ఆయన పక్కనే మన వీరబలుడు, తర్వాత తక్కిన మంత్రులు 50 మంది కూర్చునున్నారు. వీరబలుడిని పాదుషా ఇట్లా ప్రశ్నించాడు. చూడు వీరబల్, నా అరచేతి పైన వెంట్రుకలు లేవు కదా, ఎంచేతనోయ్? వెంటనే చెప్పాడు వీరబలుడు. ప్రభు, దీనికి కారణం ప్రత్యక్షంగా అగుపడుతూనే ఉంది కదండి. పేదసాదలకు దాన ధర్మాలు చేయటంలోనూ విద్వాంసుల్ని సత్కరించడంలోనూ దేవరవారి అరచేతులు అరిగిపోయాయి. అంచేత అక్కడ వెంట్రుకలు తలనూపడానికి వీల్లేకపోయింది. ఇది ఊరికే స్తుతిపాఠం కోసం చెప్పిన మాటలు అనిపించింది పాదుషాకు. అందుకే ఆయనకి తృప్తి కలగలేదు. ఈసారైనా వీరబలుణ్ణి పల్టీ కొట్టించాలని నిర్ణయించుకున్నాడు. మరైతే వీరబల్, నీ అరచేతులపైన ఎందుకు మొలవట్లేదు చెప్పు వెంట్రుకలు అన్నాడు అక్బరు. తడుముకోకుండా చెప్పాడు వీరబలుడు. ఇది ఒక ప్రశ్న ప్రభు. ఏలిన వారు అనుగ్రహించే బహుమతులు అందుకుంటూ ఉండడం చేత నా అరచేతులపైన వెంట్రుకలు మొలవకుండా పోయినాయి అనేసరికి అక్బరు ఒక్క నిమిషం సేపు అట్టే ఆలోచనలో పడ్డాడు. అరే, ఈ వీరబలుడు 2 ప్రశ్నలకు దొరకకుండా తప్పించుకుపోయినాడే అని అనుకుని మళ్ళీ ఇట్లా అన్నాడు. వీరబల్, నేను వేసిన 2 ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పావు, బాగుంది. అయితే ఇంకొక సంశయం ఉండిపోయింది నాకు, అది కూడా తీర్చాలి. బహుమతులు ఇవ్వడం వల్ల నాకు, అవి అందుకోవడం వల్ల నీకు అరచేతిలో వెంట్రుకలు మొలవట్లేదు అన్నావు. మరి తక్కిన ఆ మంత్రులందరికీ మొలవట్లేదు, అందుకేంటంటావు కారణం అని అడిగాడు. ఈ ప్రశ్నకు తక్షణమే అందుకున్నాడు వీరబలుడు. దేవరా, ఇదేదో గొప్ప సంశయం అనుకున్నాను. దీనికి కారణం ఎక్కడో వెతకడం ఏమిటి ప్రభు? ఏలిక స్వహస్తాలతో బహుమతులు ప్రసాదించడం, వాటిని నేను తక్కిన వాళ్ళు అందుకోవటం, ఇది చూడలేక అసూయపడే మంత్రులు మా గతి ఇంతే కదా దేవుడా అనుకుని 2 చేతులు నులుపుకుంటూ ఉండడం చేత వాళ్ళ అరచేతుల పైన వెంట్రుకలు మొలవకుండా పోయినాయి ప్రభు. ఇంతకంటే ఏం చెప్పమంటారు అని అన్నాడు. ఈ జవాబుకి పాదుషా చాలా మెచ్చుకుని తక్కిన మంత్రులు 50 మంది సిగ్గుపడి తలలు దించుకున్నారు. ఇంతటితో ఈ చిట్టి కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.